హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ లాలీపాప్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. సో ముందుగా చికెన్ పీసెస్ని ఏం చేయాలంటే ఒక 30 మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టించుకోవాలి. అలా చేయడం వల్ల పీస్ చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా అవుతుంది. సో నేను అలాగే చేశాను. 10 పీసెస్ని తీసుకున్నా. సో ఇప్పుడు మ్యారినేషన్కి ప్రిపేర్ చేసుకుందాం. సో పీసెస్ అన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. సో దాంట్లోకి ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్. దీన్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. దీన్ని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్. సో వీటినన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి బాగా పట్టాలి. సో అన్నిటికీ బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మైదా 1 కప్ తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ కార్న్ఫ్లోర్, సో సరిపడా కొంచెం సాల్ట్ వేసి, ఆల్రెడీ మనం రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కారం వేయకపోయినా పర్వాలేదు. కావాలంటే కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేస్తూ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి బ్యాటర్లో డిప్ చేసి వేడెక్కిన ఆయిల్లో నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. సో ఆయిల్ కానీ బాగా మరిగిపోతే సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ అన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. సో పీసెస్ని వేసాక 1 or 2 మినిట్స్ అయ్యాక మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉండండి. సో అలా చేయడం వల్ల అన్ని సైడ్లు కూడా బాగా ఫ్రై అవుతాయి. సో అన్నీ గోల్డెన్ కలర్ వచ్చాక బాగా ఫ్రై అయిపోయాక వాటిని తీసి ఒక టిష్యూ పేపర్పై వేసుకోండి ప్లేట్లో. అలా చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతటిని టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తాయి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడెక్కాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి.
ఆయిల్ కూడా బాగా వేడెక్కాక దాంట్లోకి కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ని వేసుకోండి. సో వాటిని ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. గార్లిక్ ఫ్రై అయ్యాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సిజ్వాన్ సాస్, ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు. సో బాగా ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న లాలీపాప్స్ని దాంట్లో వేసి బాగా కలపాలి. సో చికెన్ లాలీపాప్స్ రెడీ. సో వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా చేస్తే చికెన్ లాలీపాప్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.